Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీ ప్రధాని పదవి వచ్చే సెప్టెంబర్ వరకేనా? నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండడం దేశంలోని ఏ ప్రతిపక్షానికి అంటే బీజేపీ ఇతర ఎన్డీఏతర పార్టీలకు అసలు ఏమాత్రం ఇష్టం లేదనే సంగతి తెలిసిందే. గత ఏడాదే ఆయన ప్రధాని అయ్యారు. కానీ ఆయన పూర్తికాలం పదవిలో ఉండకూడదని కోరుకుంటున్నాయి. ఆయన పదవీ కాలం ఇంకా సగం కూడా పూర్తి కాలేదు కదా. మరి పదవి నుంచి ఎలా దిగిపోతారు? అంటే బీజేపీలో తిరుగుబాటు రావాలని కోరుకుంటున్నాయా? అది సాధ్యం కాదు. పార్టీ చీలిపోతుందా? అది జరిగే అవకాశం లేదు. మరెలా? మోదీ ఈ ఏడాదే ఎలాగైనా ప్రధాని పదవి నుంచి దిగిపోవాలి. అప్పుడే ఈ దేశం ప్రశాంతంగా ఉంటుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. మోదీ ఉంటే దేశం బాగుపడదని అనుకుంటున్నాయి. మోదీ ప్రధానిగా ఉండకూడదని కోరుకుంటున్న పార్టీలలో మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే శివసేన కూడా ఉంది. ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసే ఆ పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రధాని పదవి నుంచి ఎలా దిగిపోతారో ఆయన చెప్పారు. అలా జరుగుతుందని ఆయన భావిస్తున్నారు, ఊహిస్తున్నారు. పదవి నుంచి మోదీ దిగిపోతారని సంజయ్ రౌత్ ఎలా అనుకున్నారంటే, బీజేపీలో ఒక రూల్ ఉంది. పార్టీలోని ఏ నాయకుడైనా సరే 75 ఏళ్ళు వచ్చాయంటే పదవి నుంచి దిగిపోవాలి. ఆ లెక్క ప్రకారం మోదీ దిగిపోతారని రౌత్ అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో మోదీకి 75 ఏళ్ళు వస్తాయి కాబట్టి ఆయన పదవి నుంచి దిగిపోతారని చెప్పారు. ఇక ఆయన పైన అయిపోయిందని కూడా కామెంట్ చేశాడు. పదవి నుంచి దిగిపోయే సమయం వస్తోంది కాబట్టే మోదీ ఉగాది రోజు నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారని చెప్పాడు. ఎందుకంటే మోదీ గత 10 ఏళ్లలో సంఘ్ కార్యాలయానికి వెళ్లలేదట. సంఘ్ చీఫ్ మోహన్ భగవత్కు టాటా గుడ్ బై చెప్పడానికే మోదీ వారసుడు మహారాష్ట్ర నుంచే ఉంటాడని కూడా చెప్పాడు. మరి ఆ వారసుడు ఎవరు? కానీ సంజయ్ రౌత్ ఊహిస్తున్నట్లు 75 ఏళ్లు వస్తే మోదీ పదవి నుంచో రాజకీయాల నుంచో రిటైర్ అయ్యే అవకాశం లేదు. బీజేపీలో 75 ఏళ్లకు రిటైర్మెంట్ అనేది అప్రకటిత నిబంధన మాత్రమే. కాబట్టి అది మోదీకి వర్తించదు. ఆయన 2022లో భరూచ్లో మాట్లాడుతూ తాను 3వసారి కూడా ప్రధాని కావాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆరోగ్యం విషయానికి వస్తే మోదీ 100% ఆరోగ్యంగా ఉన్నారు. ఎక్కువ సమయం పనిచేస్తున్నారు. అంతర్జాతీయంగా ఆయన పాపులారిటీ పెరుగుతోంది. బీజేపీలోని నాయకులు ఎవరైనా ప్రధాని కావాలని కలలు కంటుంటే అలాంటి వారు మోదీ తరువాత ప్రధాని కావాల్సిందే. కానీ వయస్సును కారణంగా చూపించి ఆయన్ని మధ్యలో దింపేసి ప్రధాని పీఠం ఎక్కడం సాధ్యం కాదు. కాబట్టి మోదీ పని అయిపోయింది అనుకునే నాయకులకు ఆయన పని ఇంకా ఉందని తెలిసి వస్తుంది.